హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసేసి చార్ధామ్ యాత్ర గురించి అండి. చార్ధామ్ యాత్ర గురించి ఏంటి అంటే, చార్ధామ్ యాత్ర వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన వస్తువులన్నీ కూడా ఈరోజు మనం ఈ వ్లాగ్లో చేస్తున్నాము. సో యాక్చువల్గా మనకి ఏప్రిల్ నెలాఖరు లేదా మే ఫస్ట్ వీక్ నుంచి నవంబర్ మధ్య వరకు మనకి ఈ చార్ధామ్ యాత్ర అనేది మొదలవుతుంది. ఇప్పుడు చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ వస్తాయి. అదే ఇప్పుడు ఏంటంటే దోధామ్ యాత్ర చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దోధామ్ యాత్ర అంటే మనకు వచ్చేసి కేదార్నాథ్, బద్రీనాథే వస్తుంది. సో మనకి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కానివ్వండి, అంటే మన ఇండియా లెవెల్లో చాలా మంది కూడా చార్ధామ్ యాత్ర చెయ్యాలి అని వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటుంటారు. కానీ చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలా ఉన్నాయండి. అంటే మనం అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకేమన్నా ఇబ్బంది వచ్చినా, లేదా వెళ్ళేటప్పుడు ఇబ్బంది వచ్చినా, అక్కడికి వెళ్ళాము అందుకే మాకు ఇబ్బంది వచ్చింది అనేది కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని మన నెగ్లిజెన్సీ వల్ల కూడా మనం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. ఫస్ట్ మనం ఫిట్గా ఉండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని గనక ఏ యాత్రకి వెళ్ళినా కూడా మనం జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావచ్చు. ఓకే, మొదటిగా మనం వచ్చేసేసి చార్ధామ్ యాత్ర అయినా దోధామ్ యాత్ర అయినా ఏదైనా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిగా అయితే నేను చెప్పాలనుకుంటుంది, ఖచ్చితంగా చార్ధామ్ యాత్రకైనా దోధామ్ యాత్రకైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళండి. వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడ మీకు ఎంట్రీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అక్కడ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు చార్ధామ్ యాత్ర అయినా దోధామ్ యాత్ర అయినా రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ అంటున్నారు. అండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో అదే మొబైల్ని అయితే మీరు క్యారీ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకొని వెళ్ళాల్సిన వస్తువులు. వెళ్ళాల్సిన వస్తువులు వచ్చేసి మనకి, మీరు బ్యాగ్ పెట్టుకొని వెళ్తారు అంటే లగేజ్ పెట్టుకొని వెళ్ళడానికి ఒక బీఫ్ కేస్ తీసుకుంటే గనక ఖచ్చితంగా ఒక బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనము ఆల్ ఓవర్ ఈ ట్రిప్ మొత్తంలో కూడా మనం వచ్చేసేసి కేదార్నాథ్ ఒక్కటే మాత్రమే ట్రెక్కింగ్ చేస్తాము. బద్రీనాథ్ అదంతా కూడా మనకి కారు టెంపుల్ దాకా వెళ్ళిపోతుంది కాబట్టి, అండ్ బద్రీనాథ్ మనకి ట్రెక్కింగ్ ఏం అవసరం లేదు కాబట్టి చక్కగా రూముల దగ్గరే రెడీ అయిపోయి మనము బద్రీనాథ్ మహా అయితే 1 కిలోమీటర్ అలా నడవాల్సి వచ్చినా కూడా ఇబ్బంది లేదు. మనం బద్రీనాథ్లో హోటల్ తీసుకుంటాం కాబట్టి ఆ హోటల్లోనే మనం రెడీ అయిపోయి వెళ్ళొచ్చు. సో అక్కడికి ట్రెక్కింగ్ కావాల్సిన సామాన్ అయితే ఏమీ అవసరం లేదు. ముఖ్యంగా మనకి యాత్రలో బద్రీనాథ్కి కేదార్నాథ్కి మాత్రం మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి సాక్సెస్ కొనుక్కోండి. ఆ సాక్స్లు కూడా ఏదో పిచ్చి చిన్న అంటే చీప్గా కాకుండా మంచి సాక్సెస్ తీసుకోండి. మనకు వచ్చేసి థర్మల్ వేర్ అనే ఒక క్లాత్స్ ఉంటాయి. ఆ థర్మల్ వేర్కి సంబంధించిన సాక్సెస్ దొరుకుతాయి. అలాగే థర్మల్ వేర్ షర్ట్స్ దొరుకుతాయి, ప్యాంట్స్ దొరుకుతాయి, ఫుల్ హ్యాండ్స్. అవి తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. అవి వేసుకొని దాని మీద మళ్ళీ మీరు రెగ్యులర్గా వేసుకుండే క్లోత్స్ వేసుకోండి. అండ్ దాని మీద మంచి స్వెటర్స్ వేసుకోండి. మంకీ క్యాప్స్ తీసుకోండి కంపల్సరీగా. అండ్ కాటన్ తీసుకోండి. కాటన్ ఎందుకంటే మనం చెవుల్లో పెట్టుకోవడానికి కాటన్ తీసుకోండి, ఎందుకంటే ఆ చల్లగాలి చెవుల్లోకి పోకుండా ఉంటుంది. అండ్ ఉలెన్ గ్లౌజెస్ తీసుకోండి. చేతులకు కూడా ఉలెన్ గ్లౌజెస్ అయితే మస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ ఎంత వేడిగా ఉంటే మనకి అంత ఎనర్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చలి ఒంటిలోకి వెళ్ళి మనకి సిక్ అవ్వకుండా ఉంటాం అనమాట. మెయిన్గా మనం సిక్ అవ్వడానికి రీజన్స్ ఏంటండి చెప్పండి మీరు? మన క్లైమేటు, అక్కడ క్లైమేటు ఒక్కసారిగా మారిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఆంధ్రాలో ఉన్నాం అనుకోండి, 35-40 టెంపరేచర్లో ఉంటాం ఇప్పుడు జూన్ జూలై నెలల్లో. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ అక్కడ -2, -3 డిగ్రీస్కి వెళ్ళిపోవడం వల్ల అంటే బాడీ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడాలంటే మీ బాడీని ఎప్పుడు హీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రోటీన్ బార్స్ అని మీకు అమెజాన్లో అన్నిట్లో ఆన్లైన్లో దొరుకుతాయి. ప్రోటీన్ బార్స్ ఎందుకంటే చిన్న చిన్న చాక్లెట్స్ అవి మీరు తీసుకెళ్ళటం వల్ల ఏంటంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అవేం పెద్ద కాస్ట్లీ ఉండవు. ఒక ప్యాకెట్ వచ్చి మీకు 200-250 రూపాయలు పడుతుంది. దాంట్లో మీకు 20-25 బార్స్ వస్తాయి. మీకు ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది అది మీరు తినడానికి. అండ్ వెళ్తూ మీరు ఓన్గా కొంత ఫుడ్ అయితే క్యారీ చేయండి. మిస్ చేయదు. ఏంటంటే కొంచెం ఓఆర్ఎస్ తీసుకెళ్ళండి. ఓఆర్ఎస్ బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, చక్కగా ఓఆర్ఎస్ తీసుకెళ్ళండి. ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ క్యారీ చేయండి.
తీసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా వెచ్చగా ఉండే బట్టలు మాత్రమే తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు కేదార్నాథ్ బద్రీనాథ్ అయితే మైనస్లో ఉంటుంది డిగ్రీస్, ఇప్పుడు టెంపరేచర్స్ మైనస్ డిగ్రీస్లో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే కనుక క్యారీ చేయాల్సిన వస్తువులు అవి. అండ్ మీ మెడికల్ కిట్ అండి, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దయచేసి మీ పర్సనల్ మెడిసిన్ ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు వామిటింగ్స్ అవ్వకుండా ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి హిల్స్ ఎక్కే వాళ్ళకి, అంటే మనము ఒక లెవెల్కి మించి పైకి ఎక్కుతున్నాము కొండకి అంటే మనం మెడికల్ షాప్లో అడిగినా లేదా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడిగినా వాళ్ళు అక్కడ ప్రదేశానికంటే మనం హై లెవెల్ ఎక్కుతున్నాం కాబట్టి ఆ కొండ ప్రదేశానికి మీకు ఎటువంటి సిక్నెస్ అవ్వకుండా మీకు టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ క్యారీ చేయండి. అండ్ డోలో 650 ఎందుకంటే మీకు టెంపరేచర్స్కి క్యారీ చేయండి. బాడీ పెయిన్ కిల్లర్స్ క్యారీ చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే వామిటింగ్స్, మెయిన్గా వామిటింగ్స్ అవుతాయి, కంపల్సరీగా అవుతాయంట. సో అవి ఒకటి క్యారీ చేయండి. సో అంటే ఇవన్నీ మీరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎవరినో అడగాలి ఏంటో అనే భయం లేకుండా మీ సెల్ఫ్గా మీ దగ్గర రెడీ ఉంటుంది. అండ్ రైన్ కోట్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ట్రెక్కింగ్ షూస్, ద బెస్ట్ ట్రెక్కింగ్ షూస్ అయితే కొనుక్కోండి. ఏదో చీపీ తీసుకోవద్దండి, ఎందుకంటే మనం లక్షలు పెట్టి ట్రిప్పులు అయితే వెళ్తాం, కానీ మన పర్సనల్గా మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకోకుండా మనం ఎన్ని లక్షలు పెట్టి ట్రిప్ వెళ్ళినా మన హెల్త్ని మళ్ళీ మనము రిటర్న్ తీసుకొచ్చుకోలేము. ఒక్కొక్కసారి దానికి మించి కూడా అవుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక సాధారణమైన ప్రదేశం కాకుండా మనం సంథింగ్ ఎల్స్ అంటే మన వాతావరణం కాకుండా ఏదో ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు, అంటే కంప్లీట్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వెనక్కి రావచ్చు. అండ్ ఇంకొకటి వాటర్ బాటిల్స్, ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. అండ్ ఆ వాటర్ బాటిల్స్ కూడా మ్యాక్సిమం హాట్ వాటర్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువ తాగొద్దు, మధ్యలో సిప్స్ వేసుకుంటూ హ్యాపీగా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. మర్చిపోయానండి చెప్పటం, పవర్ బ్యాంక్స్ మినిమం 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి. పవర్ బ్యాంక్స్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ మీ కెమెరాస్, ఫోన్కి ఛార్జర్స్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ 2 ఫోన్లు ఉంటే ఇంకొక కొత్త సిమ్ తీసుకోండి, 2 ఫోన్లు క్యారీ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్క ఫోన్ సిగ్నల్ వచ్చినా రాకపోయినా ఇంకొక ఫోన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి లైక్ మీ ఫ్యామిలీస్ని మీరు కాంటాక్ట్ అవ్వడానికి. ఎందుకంటే మనం వెళ్తున్న ప్రదేశాలు కొంచెం భయం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశాలు కాబట్టి లైక్ మీ ఫ్యామిలీ మొత్తం వస్తుంటే ఓకే, లేకపోతే మాత్రం లైక్ ప్రాపర్ సిగ్నల్ వచ్చే సిమ్ ఉన్నది చూసుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జియో, ఎయిర్టెల్ కొన్ని ప్లేసెస్లో వస్తాయి, కొన్ని ప్లేసెస్లో రావు, కానీ బిఎస్ఎన్ఎల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో వస్తుంటుంది కాబట్టి సో ఇంకొక మొబైల్ని ఆ సిమ్ వేసుకొని క్యారీ చేయండి. ఛార్జర్స్ తర్వాత అవన్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అండ్ మీకు వచ్చేసి పవర్ బ్యాంక్స్ అవి అయితే కంపల్సరీ కావాలి పవర్ బ్యాకప్ కోసం అని చెప్పేసి కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి పోర్టబుల్ అంటే చాలా చిన్నవి ఇంట్లోనే పెట్టుకుంటే రూమ్ హీటర్స్ వస్తున్నాయి. జస్ట్ ఇంత ఉంటుంది, నా దగ్గర ఉందనమాట, చిన్నదే అది. మీకు ఈజీగా బాగా హీట్ వస్తుంది. సో ఇంట్లోనే మనము పెట్టుకునేది అనమాట, చాలా చిన్న పోర్టబుల్ అనమాట అవి రూమ్ హీటర్స్ వస్తున్నాయి. అది మీకు అమెజాన్లో ఒక 700-800కి అట్లా దొరికేస్తుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ అవి దొరికితే దయచేసి ఆర్డర్ పెట్టుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్తున్న కేదార్నాథ్ బద్రీనాథ్ వచ్చేసి మైనస్ డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, వెళ్తున్న జనాలు వచ్చేసి లక్షల మంది వెళ్తున్నారు జనాలు. అక్కడికి పోయి మనం ఒకవేళ నైట్ స్టే ఉండాలి అనుకుంటే, కేదార్నాథ్లో కొండ మీద స్టే ఉండాలి అనుకుంటే అందరికీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు రూమ్ హీటర్స్ అని అయితే మనం చెప్పలేము. ఇది మనం క్యారీ చేసామంటే మన బ్యాగ్ ఎంత అండి, జస్ట్ మ్యాక్సిమం ఒక 500-600 గ్రామ్స్ ఉంటుంది అంతే. మీరు క్యారీ చేశారంటే మీరు తీసుకున్న రూమ్లో మీరు స్టే చేస్తున్న ప్లేస్లో ఖచ్చితంగా అయితే లైక్ మనకి ప్లగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి ప్లగ్ పెట్టుకోవడానికి, ఎనీవే మొబైల్ ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి వాళ్ళు ప్లగ్ పాయింట్ ఇస్తాడు కాబట్టి అక్కడ పెట్టుకొని అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ దాని ముందు కూర్చునేందంటే మీకు బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం హెల్దీగా వెళ్ళి రిటర్న్ హెల్దీగా అంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి ప్రికాషన్స్. మర్చిపోవద్దు, ఇవన్నీ అయితే కనుక మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. మీ ఓన్ మెడిసిన్స్ కానివ్వండి, మెయిన్గా కావాల్సిన సాక్సెస్, థర్మల్ వేరు, స్వెటర్స్, మంకీ క్యాప్స్, అండ్ వచ్చేసి కాటన్, వాటర్ బాటిల్స్, ఫుడ్,
అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. క్యారీ చేయాలంటే మీరు షాల్ ఒకటి తీసుకొని వెళ్ళండి. షాల్ ఏంటంటే లైక్ మీరు ఇన్ని వేసుకున్న తర్వాత కూడా స్టిల్ మీరు ఇంకా కూడా లైక్ చలిగా ఫీల్ అవుతున్నారు అట్లా అన్నప్పుడు ఏంటంటే లైక్ మీరు కంప్లీట్గా మీ బాడీని ఇట్లా ఫుల్ ఇక్కడి నుంచి కూడా మనం ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి నవ్ డేస్ ఏంటంటే నెక్ బ్యాండ్ వస్తుంది, అంటే మనకి ఇక్కడ అంతా కూడా ఉలెన్ తోటి ఇక్కడ క్లోజ్ చేసేస్తుంది అనమాట. దాన్ని మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు క్లోజ్ చేసుకోవచ్చు, మనం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అది ఒకటైతే తీసుకోండి. అండ్ నేను ఇంతకీ ఇవన్నీ చెప్తున్నాను కదా, నేను కూడా దోధాం యాత్రకి వెళ్తున్నానండి. సో దోధాం యాత్రకి వెళ్తున్నాను, నేను తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా మీకు చెప్తున్నాను అనమాట. నేనైతే ఏమేమి ఆర్డర్ చేశానంటే మీకు చెప్పినట్టు లైక్ బ్యాక్ ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాను. బ్యాక్ ప్యాక్ చాలా మంచిగా, అంటే లైక్ మనకి మొబైల్స్, వాటర్ బాటిల్స్ అండ్ షూస్, అంటే నేను 2 పెయిర్ షూస్ తీసుకెళ్తున్నాను. సో ఒక పెయిర్ వేసుకుంటాను, ఇంకొక పెయిర్ క్యారీ చేయడానికి ఆ బ్యాగ్లోనే షూస్ పెట్టుకోవడానికి స్పేస్ వస్తుంది. అండ్ వచ్చేసి ఇంకా నేను థర్మల్ వేర్ సాక్సెస్ అయితే ఒక 5 పైర్స్ తీసుకున్నాను. అండ్ ఉలెన్ క్లోత్స్ ఉలెన్ ఏమంటారు మన ఉలెన్ క్లోత్స్ అన్ని తీసుకున్నాను. ఉలెన్ క్లోత్స్ సంబంధించినవన్నీ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంచిది విత్ హుడీ వచ్చే జాకెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేం తీసుకున్నాను, ఇదిగోండి మీకు చూపించాలి. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసేసి మనకి యాంకిల్ దగ్గర పనికొస్తుంది అనమాట. ఇది యాంకిల్కి సపోర్ట్ అనమాట, యాంకిల్ సపోర్ట్ ఇది కంప్లీట్గా. ఇది యాంకిల్ దగ్గర వేసుకోవడానికి అనమాట. ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 500 పడింది అనమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదండి, అందుకే నేను కంపెనీ పేరు కూడా ఏం చూపించట్లా, నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను అంతే. సో సెట్ ఆఫ్ 2 వచ్చేసి 500 రూపీస్ పడింది అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అవేంటంటే మీకు కాళ్ళ కింద మెత్తగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది, అంటే మీకు కాళ్ళు పెయిన్స్ రానివ్వదు అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కాళ్ళు పెయిన్స్ రానివ్వకుండా సపోర్ట్ ఇస్తుంది అనమాట, గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే చాలా మందికి యాంకిల్ దగ్గర, నీ దగ్గరే పెయిన్స్ వస్తాయి. అండ్ మీకు నీ సపోర్టర్స్ కూడా దొరుకుతాయి. ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకుంటే నీ సపోర్టర్స్ కూడా దొరుకుతాయి. మీరు కనుక అమెజాన్లో చెక్ చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. అది కూడా ఏంటంటే మీరు వేసుకోవడం వల్ల ఏంటంటే నీకి ప్లస్ యాంకిల్కి రెండింటికి కూడా సపోర్ట్ ఉంటుంది. అవి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా. నేను ఇంకొచ్చేసి షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను, ట్రెక్కింగ్ షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ నార్మల్ వాకింగ్ షూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకేం ఆర్డర్ పెట్టుకున్నాను, చెప్పాను కదా, సాక్సెస్ చెప్పేశాను ఆల్రెడీ మీకు నేను. అండ్ గ్లౌజెస్ పెట్టుకున్నాను, చాలా మంచి గ్లౌజెస్ పెట్టుకున్నాను. నెక్ బ్యాండ్ పెట్టుకున్నాను, అండ్ క్యాప్ పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను చాక్లెట్స్ ఆర్డర్ పెట్టేసుకున్నానండి, ప్రోటీన్ బార్స్ అయితే. అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను తీసుకున్న జాగ్రత్తలు. అండ్ మై ఓన్ మెడిసిన్స్ ఐఎమ్ క్యారింగ్, అంటే నాకు కావాల్సిన మెడిసిన్స్ ప్లస్ నేను మీకు చెప్పాను కదా ఎక్స్ట్రా కావాల్సినవి అని చెప్పేసి బాడీ పెయిన్స్కి వాటన్నిటికీ ఇవన్నీ పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికే ప్రయత్నించండి. మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. ఫుల్ హ్యాండ్స్ వేసుకొని, అంటే థర్మల్ వేర్ వేసుకొని, దానిపైన మీరు రెగ్యులర్గా వేసుకునే బట్టలు వేసుకొని దాని మీద జాకెట్ వేసుకోండి. సో మీరేంటంటే కొంచెం మీ బాడీ అంతా హీట్గా ఉందంటే మీరు సిక్ అవ్వకుండా హ్యాపీగా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ట్రిప్ అయితే ఫినిష్ చేసుకొని రావచ్చు. అండ్ నేను వచ్చేసేసి ఐ థింక్ ఆల్రెడీ ఒక వ్లాగ్లో కొన్ని రోజుల క్రితం మీకు చెప్పున్నాను నేను, ఏమనంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు వీలైతే మేము దోధాం యాత్రకు వెళ్తాము అని చెప్పి. బట్ తను వచ్చింది చాలా షార్ట్ పీరియడ్, జస్ట్ ఒక 10 డేస్కి వచ్చారు. అండ్ తనకి ఆఫీస్ వర్క్ కూడా ఉండే, అందువల్ల ఏంటంటే మేము యాత్రకు వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను, అంటే నాకు వెళ్ళాలి అని ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నాకు 4 ఒకేసారి చేసేంత క్యాపబిలిటీ 2 లేవు, ఫ్రాంక్గా చెప్తున్నా. సో నేను అందుకే దోధాం యాత్రకు వెళ్తున్నాను. అంటే నేను వచ్చేసేసి లైక్ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నాను. అండ్ ఎనీవే మనం ఈ ట్రిప్ యాక్చువల్గా మనకు స్టార్ట్ అయ్యేది ఢిల్లీ నుంచి. సో ఢిల్లీ వెళ్ళాల్సింది, ఎవరైనా ఢిల్లీ వెళ్ళాల్సిందే కదా. సో ఢిల్లీ వెళ్ళి నేను రిషికేష్, నా ట్రిప్ వచ్చేసేసి ఢిల్లీ టు రిషికేష్ నుంచి సీతాపూర్ వెళ్తాను. సీతాపూర్ నుంచి వచ్చేసి నేను కేదార్నాథ్ వెళ్తాను. కేదార్నాథ్ నుంచి కిందకు వచ్చినాక బద్రీనాథ్ నుంచి రిషికేష్ నుంచి బ్యాక్ టు ద ఢిల్లీ టు బెంగళూరు అనమాట. ఇది నా ట్రిప్ డీటెయిల్స్. అండ్ నేను వచ్చేసి 13వ తారీఖు స్టార్ట్ అవుతున్నాను. అండ్ నేను చాలా 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 సో ఎగ్జైటెడ్గా ఉన్నాను. యాక్చువల్లీ నేను మీకు చెప్పాలి అని అనుకోలేదు, లైక్ నేను మీకైతే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. వచ్చేసి నేను ట్రావెల్ చేస్తుంది
వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్ వంశీరెడ్డి వ్లాగ్స్ మీరు అందరు చాలా మంది చూసే ఉంటారు. నేను వంశీరెడ్డితో ట్రావెల్ చేయబోతున్నాను. తను వంశీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి తను స్టార్ట్ చేశాడు. తను స్టార్ట్ చేయడం కూడా తన టూరు పిలిగ్రిమ్గా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే తనకి ఈ ప్లేసెస్ అంటే చార్ధామ్ కానీ దోధామ్ కానీ ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ వెళ్తాడు. 22, 23, 24, 25 మొత్తం వెళ్ళున్నాడు ఇప్పటి వరకు. ఆల్రెడీ 25th 2025 వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడు టూర్ స్టార్ట్ చేసిన తర్వాత మనతో పాటే తను ఉంటున్నాడంటే తను ఏదో వాళ్ళ టీముని పెట్టి మేనేజ్ చేయటం అనేది లేదు. తనే దగ్గర ఉండి ఢిల్లీ నుంచి మొత్తం చూపించుకొని తీసుకొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, లేదా రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర, అంటే ఢిల్లీ వరకు రిటర్న్ కూడా మనల్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో ఈ ట్రిప్ లైక్ నాకు వంశీతో అనగానే లైక్ ఐ వాంట్ టు ట్రావెల్ అనుకున్నాను. అంటే తన గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్తాడు. అంటే ఢిల్లీ వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సెల్ఫ్గా రీచ్ అవుతారు. అక్కడి నుంచి వంశీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కంప్లీట్ ప్లాన్ అనమాట. అండ్ తను ఇవ్వటం కూడా చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాడు, బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, మంచి హోటల్స్ ఇస్తున్నాడు. అండ్ ఈ అమౌంట్ మీరు విన్నారు అంటే షాక్ అయిపోతారు. జస్ట్ 20,000 రూపీస్తో దోధామ్ యాత్ర చేపిస్తున్నాడు మన చేత. హోటల్ తందే, ఫుడ్ తందే, అండ్ దాంట్లో 2,000 రూపీస్ వాల్యూ చేసే కేదార్నాథ్లో VIP బ్రేక్ దర్శనం కూడా ఇప్పిస్తున్నాడు. అంత తక్కువకైతే నేను ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. చాలా తక్కువకి తీసుకెళ్తున్నాడు. అంటే నేను అడిగాను ఎందుకు అని చెప్పేసి, నేను తనతో మాట్లాడున్నాను. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేస్తుంది పిలిగ్రిమ్, నాకు ఇక్కడ లాభం అనే దానికన్నా కూడా లైక్ ఐ వాంట్ టు తీసుకెళ్ళాలి, చాలా మందిని తీసుకెళ్ళి చూపించాలి ప్లేసెస్ అనేది నాకు ఇంపార్టెంట్. సో నేనైతే ఫస్ట్ నాది మొదటి అడుగు లైక్ పిలిగ్రిమ్తోనే స్టార్ట్ చేయాలంటే ఇంకేదో లైక్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అది ఇది కాకుండా ముందు మన దేశంలో ఉన్న ప్రదేశాలు మన వాళ్ళకి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది అనుకుంటారు లైక్ చార్ధామ్ కానీ దోధామ్ కానీ చెయ్యాలి అని, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి తీసుకువెళ్ళే వాళ్ళు లేక చాలా మంది ఆగిపోతుంటారు. ఇప్పుడైతే మీరు హ్యాపీగా, అంటే చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చేసినాయి. నేను ఎప్పుడు కూడా లైక్ నా పర్సనల్ ట్రిప్స్ కూడా నేను ఎప్పుడు ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళలేదు. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎంతవరకు క్యార్ తీసుకుంటారు వాళ్ళని నాకు తెలియదు. సో ఫస్ట్ టైం అయితే నేను వంశీతో ట్రావెల్ చేయబోతున్నాను. సో వంశీ టూర్స్ అండ్ ట్రావెల్. సో ఇది ఇట్లా పిలిగ్రిమే కాదు, ఇంకా ముందు చాలా టూర్స్ వెళ్తాయంట. సో నేనైతే తనతో ట్రావెల్ చేయబోతున్నాను. మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు స్క్రీన్ పైన వంశీ నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో మీరు డైరెక్ట్గా తనని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే నా నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను, మీరు నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు 20,000 తోటి టోటల్ 6 nights 7 days యాత్ర అనమాట. ఇది దోధామ్ యాత్ర అయితే. అదే చార్ధామ్ యాత్ర అయితే 35,000 చార్జ్ చేస్తున్నాడు మొత్తం తనే. బట్ ఢిల్లీ వరకు మాత్రం మన పర్సనల్ ఖర్చులతో మనం వెళ్ళాలండి. ఢిల్లీ వెళ్ళడం కానీ ఢిల్లీ నుంచి రిటర్న్ రావడం కానీ అది మన పర్సనల్ ఖర్చు. బట్ అక్కడి నుంచి మాత్రం కంప్లీట్గా తను చూసుకుంటాడనమాట. సో ఇది మన ఈ వ్లాగ్ అండి. సో మీకు కావాల్సినవి అన్నీ మాత్రం మర్చిపోవద్దండి, మిస్ కాకుండా పెట్టుకోండి, తీసుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటుంటే ఏంటంటే ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి యాత్రలకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మనం హెల్తీగా ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన లోపల ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది అయితే మనకి తెలియదు. దయచేసి ఒక్కసారి ఏంటి ఇప్పుడు 50,000, 60,000, 70,000 పెట్టి ట్రిప్ వెళ్ళడానికైతే ఓకే అవుతాం, కానీ ఒక్క 1,000 రూపాయలు పెట్టి డాక్టర్ని కన్సల్ట్ అవడానికి చాలా మంది ఆలోచిస్తారు. అండ్ ఇట్లా ఉలెన్ క్లోత్స్ తీసుకోవాలన్నా లేకపోతే పర్టికులర్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నా డబ్బులు అయిపోతాయేమని ఆలోచిస్తారు. ఒకటి మనం వెళ్ళిన వాళ్ళం సేఫ్గా వస్తేనే ఇంకొకసారి ఇంకొక ట్రిప్ వెళ్ళగలుగుతాము. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తుంది ఏంటంటే మీరు వెళ్లే ముందు దయచేసి ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మెయిన్గా మీరు చెక్ చేసుకోవాల్సింది హార్ట్, లంగ్స్, ఎందుకంటే ఈ రెండే ఇంపార్టెంట్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే కనుక హూ వాంట్స్ టు ట్రెక్కింగ్ వాళ్ళకి హార్ట్ చూసుకోండి. అండ్ లంగ్స్ అవి వచ్చేసేసి మనకేంటంటే మెయిన్గా ఈ ప్రదేశాలు అంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ప్లేసెస్లో ఏంటంటే మనకి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే లైక్ ఒక్కసారి చెక్ చేసుకున్నారు అంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ మీకు డాక్టర్స్ చెప్తారు, లేదా దానికి కావాల్సిన మెడిసిన్స్ చెప్తారు వాళ్ళు, లేదా మీరు ట్రెక్ చేయొద్దని చెప్తారు. ఎవరికైతే ట్రెక్ చేయొద్దని డాక్టర్ సజెషన్స్ ఇస్తాడో మూర్ఖంగా ఎవరు చేయొద్దండి. దయచేసి అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లోనో హార్స్ మీదనో లేకపోతే డోలీలోనో వెళ్ళండి. డోలీ అయితే 4 to 4.5 hours హ్యాపీగా మిమ్మల్ని కింద నుంచి పైకి కేదార్నాథ్ టెంపుల్ దగ్గర చేర్చేస్తారు. మీరు దర్శనం చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టే చేయండి. లేదు ఆ టెంపరేచర్స్లో -2, 3, 4 degrees మనం ఎందుకు అనుకుంటే స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా కిందకు కూడా వచ్చేయచ్చు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ మీరు ఒక 4-5 స్టార్ట్ అయిపోయారంటే మీరు హ్యాపీగా 10 మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి కేదార్నాథ్ కొండ మీద ఉంచుతారు వాళ్ళు.
దర్శనం చేసేసుకోండి. దర్శనం చేసేసుకొని కిందకు కూడా ఒక 1 అవర్ 1.5 అవర్లో హ్యాపీగా మీరు దర్శనం అయితే చేసేసుకోవచ్చు. దర్శనం చేసేసుకొని కిందకు కూడా బయలుదేరిపోతే మీరు సాయంత్రం లోపల కిందకు కూడా వచ్చేస్తారు. అట్లా అయినా చేయండి. మీరైతే డబ్బుల గురించి ఆలోచించొద్దండి దయచేసి. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నప్పుడు పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ దగ్గర మీరైతే డబ్బుల గురించి ఆలోచించొద్దు. అండ్ ఫుడ్ మాత్రం క్యారీ చేయండి. దయచేసి ఫుడ్ క్యారీ చేయండి. మీ ఓన్గా ఫుడ్ క్యారీ చేయండి. కొంత ఎక్కడ ఆకలి వేసినా కూడా ఇమ్మీడియట్గా తీసుకొని తినండి. అండ్ మనకి కేదార్నాథ్కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి చోట ప్రతి ప్లేస్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా మనం వెళ్ళి తిరిగి రావాలి కాబట్టి వేడి వేడిగా సూప్సో కాఫీయో టీయో లేకపోతే అక్కడ రోటీ కర్రీస్ అంతా ఉంటాయి. ఏదో ఒకటి తింటూ ఉండండి. అంటే మీ ఎనర్జీ లెవెల్స్ని మాత్రం దయచేసి డౌన్ చేసుకోవద్దు. మస్ట్ అండ్ షుడ్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రిప్ అయితే స్టార్ట్ చేయండి. సో డాక్టర్ అయితే ఇప్పుడు వద్దు అని చెప్పాడు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ మాత్రమే చెప్తారు. కొంతమంది ఏంటంటే అమ్మో వెళ్ళి కన్సల్ట్ అయినాక డాక్టర్ వద్దంటే మనం ఆగిపోవాలేమో అనుకుంటారు. ఆగిపోమంది ఎవరి కోసం అండి? మీకోసమే కదా, మీ హెల్త్ కోసమే కదా ఆగిపోమన్నారు. లేదు మేము ఇలానే మూర్ఖంగా వెళ్తామంటే మూర్ఖంగా వెళ్ళినప్పుడు మనకు దానికి తగిన రిజల్ట్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. సో ఇది నేను తీసుకున్న జాగ్రత్తలు వెళ్తున్నప్పుడు అయితే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని తీసుకోమని చెప్తున్న జాగ్రత్తలు కూడా ఇవే. సో ఐ థింక్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఎక్కడి నుంచి కూడా మీకు ప్రతిదీ అంటే నేను వెళ్తున్న ప్రతి ప్లేస్ మీకు వ్లాగ్ రూపంలో వస్తుంది. నేనైతే 13వ తారీఖు స్టార్ట్ అవుతున్నాను. నా ట్రిప్ 13 నుంచి 19 వరకు 6 nights 7 days. సో నేను చెప్పినట్టు మీకైతే వంశీ నెంబర్ నేను అండ్ నా నెంబరు 2 కూడా లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసుకొని ఎవరిని కాంటాక్ట్ అయినా కూడా మీరు హ్యాపీగా మాతో పాటు ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిప్ అయితే 13వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు అర్లీ మార్నింగ్ మనము ఢిల్లీలో ఉండాలి. అక్కడికి వంశీ గారు వస్తారు. వంశీ పిక్ చేసుకుంటాడు. అక్కడి నుంచి కంప్లీట్గా తనే మనల్ని టేక్ కేర్ చేస్తాడనమాట. సో మీరైతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కన్సల్ట్ ద డాక్టర్, క్యారీ యువర్ మెడిసిన్, క్యారీ యువర్ థింగ్స్, మస్ట్ అండ్ షుడ్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. మర్చిపోయానండి చెప్పటం, పవర్ బ్యాంక్స్ మినిమం 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి. పవర్ బ్యాంక్స్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ మీ కెమెరాస్, ఫోన్కి ఛార్జర్స్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ 2 ఫోన్లు ఉంటే ఇంకొక కొత్త సిమ్ తీసుకోండి. 2 ఫోన్లు క్యారీ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్క ఫోన్ సిగ్నల్ వచ్చినా రాకపోయినా ఇంకొక ఫోన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి లైక్ మీ ఫ్యామిలీస్ని మీరు కాంటాక్ట్ అవ్వడానికి. ఎందుకంటే మనం వెళ్తున్న ప్రదేశాలు కొంచెం భయం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశాలు కాబట్టి లైక్ మీ ఫ్యామిలీ మొత్తం వస్తుంటే ఓకే, లేకపోతే మాత్రం లైక్ ప్రాపర్ సిగ్నల్ వచ్చే సిమ్ ఉన్నది చూసుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జియో, ఎయిర్టెల్ కొన్ని ప్లేసెస్లో వస్తాయి, కొన్ని ప్లేసెస్లో రావు. కానీ బిఎస్ఎన్ఎల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో వస్తుంటుంది కాబట్టి సో ఇంకొక మొబైల్ని ఆ సిమ్ వేసుకొని క్యారీ చేయండి. ఛార్జర్స్ తర్వాత అవన్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అండ్ మీకు వచ్చేసి పవర్ బ్యాంక్స్ అవి అయితే కంపల్సరీ కావాలి పవర్ బ్యాకప్ కోసం అని చెప్పేసి కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి పోర్టబుల్ అంటే చాలా చిన్నవి ఇంట్లోనే పెట్టుకుంటే రూమ్ హీటర్స్ వస్తున్నాయి. ఇంతే ఉంటుంది, ఇంత ఉంటుంది. నా దగ్గర ఉందనమాట చిన్నదే. అది మీకు ఈజీగా బాగా హీట్ వస్తుంది. సో ఇంట్లోనే మనము పెట్టుకునేది అనమాట. చాలా చిన్న పోర్టబుల్ అనమాట. అవి రూమ్ హీటర్స్ వస్తున్నాయి. అది మీకు అమెజాన్లో ఒక 700-800కి అట్లా దొరికేస్తుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ అవి దొరికితే దయచేసి ఆర్డర్ పెట్టుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్తున్న కేదార్నాథ్, బద్రీనాథ్ వచ్చేసి -degreesలో ఉంటుంది. ఓకే, వెళ్తున్న జనాలు వచ్చేసి లక్షల మంది వెళ్తున్నారు జనాలు. అక్కడికి పోయి మనం ఒకవేళ నైట్ స్టే ఉండాలి అనుకుంటే, కేదార్నాథ్లో కొండ మీద స్టే ఉండాలి అనుకుంటే అందరికీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు రూమ్ హీటర్స్ అని అయితే మనం చెప్పలేము. ఇది మనం క్యారీ చేసామంటే మన బ్యాగ్ ఎంత అండి, జస్ట్ మ్యాక్సిమం ఒక 500-600 grams ఉంటుంది అంతే. మీరు క్యారీ చేశారంటే మీరు తీసుకున్న రూమ్లో మీరు స్టే చేస్తున్న ప్లేస్లో ఖచ్చితంగా అయితే లైక్ మనకి ప్లగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి ప్లగ్ పెట్టుకోవడానికి ఎనీవే మొబైల్ ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి వాళ్ళు ప్లగ్ పాయింట్ ఇస్తాడు కాబట్టి అక్కడ పెట్టుకొని అట్లీస్ట్ ఒక 15-20 minutes దాని ముందు కూర్చుని ఏంటంటే మీకు బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం హెల్దీగా వెళ్ళి రిటర్న్ హెల్దీగా అంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి ప్రికాషన్స్ మర్చిపోవద్దు. ఇవన్నీ అయితే కనుక మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. మీ ఓన్ మెడిసిన్స్ కానివ్వండి, మెయిన్గా కావాల్సిన సాక్సెస్, థర్మల్ వేరు, స్వెటర్స్, మంకీ క్యాప్స్, అండ్ వచ్చేసి కాటన్, వాటర్ బాటిల్స్, ఫుడ్,
అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. సో మీరు ఎవరైనా వ్లాగ్స్ చేసేవాళ్ళు అనుకుంటే వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఏమేమి కావాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా చాలా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ థింగ్స్ని మీరే క్యారీ చేయండి.